ఉంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే, మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 3/4 సగం ఆవపిండి, అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్నీ ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది.
3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 3/4 సగం ఆవపిండి, అరడబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. మీకు ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్ని ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 1/2 సగం ఆవపిండి అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులది యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్ని ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 1/2 సగం ఆవపిండి అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్ని ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 1/2 సగం ఆవపిండి అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులది యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్ని ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 1/2 సగం ఆవపిండి అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్ని ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 1/2 సగం ఆవపిండి అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్ని ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 1/2 సగం ఆవపిండి అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్ని ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 1/2 సగం ఆవపిండి అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్ని ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 1/2 సగం ఆవపిండి అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. మీకు ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్ని ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 1/2 సగం ఆవపిండి అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక పావు డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. లేట్గా పెడుతున్నా సరే పికిల్ రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మేమైతే మ్యాంగో పీసెస్ అయితే కట్ చేయించేసాము. ఈ మ్యాంగోస్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఈ పీసెస్ కట్ చేయించేసుకున్నాక వీటిని అన్ని ఆ పైన లోపల పొరలు అవి ఏమీ లేకుండా క్లీన్ చేసేయాలి. ఇక్కడ పికిల్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా అమ్మ చేత పెట్టించుకుంటాను, బట్ ఈసారి మా అత్తయ్య పెడుతున్నారు పికిల్ అనేది. నేను ఇక్కడ పీసెస్ అవి తెచ్చి కట్ చేయించేసుకున్నాను కదా. తర్వాత దీనికి కావాల్సిన కారం ఎంత క్వాంటిటీ పడుతుంది, తర్వాత ఆవాలు ఇవన్నీ కూడా పొడి చేయించుకున్నాము. ఇక్కడ ఆవాలు అనేది మిక్సీ కొట్టి పొడి చేసేసి జల్లించేసుకున్నాం అనమాట. నీకు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. పచ్చళ్ళకి గడ్డలుపు వాడితే టేస్ట్ బాగుంటుంది. అండ్ పప్పుల నూనె. ఇలా పచ్చడి కలిపేటప్పుడు ఏదైనా సరే ఒక ఫ్రీగా ఉన్న డబ్బా లాంటి దాంట్లో కలిపితే కనుక అదన్నీ బాగా మిక్స్ చేయడానికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ వేసారు కదా, ఆయిల్లోన ఫస్ట్ ఆ పీసెస్ అయితే ఇలాగా కలపాలి. కలిపిన తర్వాత ఇక్కడ కారం, ఈ కారంలో వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత కారం ఎక్కడ ఉండలు లేకుండా కలిపేశారు. తర్వాత ఈ ముక్కల్ని నూనెలోకి పట్టించిన తర్వాత ఈ కారంలో వేసి కలుపుతున్నారు. అలా చేసినట్లయితే కనుక ముక్క అనేది పగలకుండా ఉంటుంది. తర్వాత ఆ కారం అనేది కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా నేను కోసిన ముక్కలన్నిటిని కూడా మొత్తం కారం అంతా పట్టించేలా కలిపేసారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. మిక్స్ అయిన తర్వాత దీన్ని వేరే ఇంకొక టబ్ ఎందుట్లో అయితే మనం ఉంచుకుంటామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా కలిపేసాము. మేము సాల్ట్ చెప్పాను కదా, పచ్చళ్ళకి గడ్డలుప్పు రాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఎండలో పెట్టుకోవాలి మనం. ఆవాల్ని కూడా తర్వాత ఉప్పు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకుంటే చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. 3 రోజుల తర్వాత చూస్తే మజాగా ఉంటుంది. ఉప్పు కారం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు మేము పెట్టుకున్న పచ్చడికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామంటే మీరు ఏదైతే మెజరింగ్ తీసుకుంటారో ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ అలా దాంతో ఒక 4 ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా అయితే 4 డబ్బాల ముక్కలు మామిడికాయ ముక్కలకి ఆ డబ్బాకి 1/2 సగం ఆవపిండి అర డబ్బా సాల్ట్ అంటే గడ్డలుపుని మనం ఎండలో పెట్టుకుని పొడి చేసుకోవాలి. ఒక 50 గ్రాముల వరకు మెంతులు, ఒక 1/2 డబ్బా వరకు వెల్లుల్లి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అన్నీ ఇలా గుళ్ళులా కాకుండా కొంచెం వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని మిగిలిన వెల్లుల్లిని గుళ్ళులా చేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇందులో ఇక్కడ నేనైతే మా అత్తయ్య కలిపిన దాని పచ్చడిలో ఏంటంటే ఈ ఒక్కటి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఈ ఐటెం అనేది యాడ్ చేయరు. అదేంటంటే బెల్లం, ఒక చిన్న పీస్ బెల్లాన్ని తురిమేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము పెట్టుకున్న పికిల్లో కూడా కొంచెం బెల్లాన్ని తురిమేసి యాడ్ చేసేసాను. వీడియోకి కొంచెం మిడిల్లో కనిపిస్తుంది యాడ్ చేసింది. తర్వాత మళ్ళీ మనకి మెంతులు ఏమైనా తక్కువైనాయి అనుకుంటే కనుక కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కలిపేసుకున్నాక ఇందులో మళ్ళీ నేను ఇంకొంచెం మనకి ఎక్కువ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నా దాంట్లో ఇందాక కలిపేటప్పుడు తక్కువ వేసానని చెప్పి మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 లీటర్ల ఆయిల్ యూస్ చేశాను. ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక 8 డబ్బాలోకి పెట్టుకుని దీన్ని మూత పెట్టేశారనమాట. ఇది ఏంటంటే పచ్చళ్ళు ఎప్పుడు కూడా నిల్వ పెట్టాలి అంటే స్టీల్ డబ్బాల్లో పెట్టకూడదు. ఆ ఉప్పు దాన్ని తినేసి కన్నాలు పడుతుంది. దీన్ని ఎప్పుడు కూడా ఇలా ప్లాస్టిక్ వాటిల్లోనే పెట్టుకోవాలి పచ్చడి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగమూతకి తీసి మొత్తం కలిపేసుకున్నాము. అది మొత్తం పట్టేసింది. ఇందులో నాకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం మెంతులది యాడ్ చేసుకున్నాను, కానీ అవసరం లేదు. ఇప్పుడు 3rd డే ఏదైతే ఉందో 3rd డే మళ్ళీ తిరగమూతకు తీసినప్పుడు ఉప్పు లేదా ఆయిల్ ఏదైనా తగ్గినట్లయితే కనుక యాడ్ చేసుకోవచ్చు, కారం అయినా. ఇక్కడ నాకు ఉప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కావాలి అంటే నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ తిరగమూత కలిపేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఉప్పు కారం పట్టిందో లేదో తెలియాలి అంటే ఈ వైట్ రైస్లో కలుపుకొని తింటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేను కలిపి మా పిల్లల్ని అడుగుతున్నాను. ఎలా ఉంది పచ్చడి? టేస్ట్ ఎలా ఉంది? పచ్చడి అంటే కొంచెం కారంగానే ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి ట్రై చేయండి. అండ్ పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.